ఆసియా కప్ లో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. మరి కాసేపట్లో దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ ఫైనల్ పోరులో తలబడబోతున్నాయి. టోర్నీ 41 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారి టైటిల్ పోరులో బరిలోకి దిగుతున్న దాయాదులు అమీతుమీ తేల్చుకునేందుకు సర్వశక్తులతో సమాయత్తమయ్యాయి. ఇప్పటికే 2 సార్లు పాక్ను పాతరేసిన భారత్ ముచ్చటగా మూడోసారి మట్టి కనిపించాలన్న పట్టుదలతో ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆసియా పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో సండే బ్లాక్ బస్టర్ దసరా ధమాకాగా మారనుంది. పాక్పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు భారత్ కసితో ఉంటే ఎంతటి ప్రత్యర్థినైనా ఓడిస్తామని పాక్ బీరాలు పలుకుతోంది. ఆసియా కప్ను ఇప్పటికే షేక్ హ్యాండ్ ఓ కుదుపుగా హారిస్ రవూఫ్, ఫర్హాన్ రెచ్చగొట్టే విన్యాసాలు పుండు మీద కారం చల్లినట్టుగా మారాయి. అసలు పాక్ తమకు ప్రత్యర్థి కాదని కెప్టెన్ సూర్యకుమార్ తీసిపారేయగా దీటైన బదిలిస్తామని ప్రత్యర్థి సవాల్ విసురుతోంది. ఆసియా కప్లో భారత్ది మొదటి నుంచి ఓటమెరుగని జైత్రయాత్ర. 1984లో మొదలైన ఆసియా టోర్నీ ప్రస్థానంలో టీమిండియాదే స్పష్టమైన ఆధిపత్యం. ఇప్పటికే ఎవరికీ అందని రీతిలో రికార్డు స్థాయిలో 8 సార్లు టైటిల్ దక్కించుకున్న టీమిండియా 9వ టైటిల్ పై కన్నేసింది. మరోవైపు మనకు పూర్తి భిన్నంగా 2 సార్లు టైటిల్ గెలిచిన పాక్ భారత్కు దీటైన పోటీనిచ్చేందుకు తహతహలాడుతోంది. టోర్నీలో అపజయమెరుగని భారత్ ఓవైపు అయితే పడుతూ లేస్తూ సాగుతున్న ప్రయాణం పాక్ది. పాక్తో 15 టీ20ల్లో 12 సార్లు భారత్ గెలవటం మన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందే కానీ ప్రత్యర్థికి ఒకంత ఒత్తిడి చేకూర్చేదే. శ్రీలంకతో ఆఖరి సూపర్ 4-4లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చటం ఫైనల్కు ముందు మన టీం సన్నాహాన్ని మరింత మెరుగుపరిచింది. మరోవైపు టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో పాక్ వరుస విజయాలతో ఫైనల్ చేరింది. బలాల పరంగా చూస్తే భారత్దే ఆధిపత్యం కనిపిస్తున్నప్పటికీ పాక్ను తక్కువ అంచనా వేయడానికి లేదు. పాక్తో ఫైనల్లో టీమిండియాకు టాప్ ఆర్డర్ కీలకం కానుంది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ మీద ఉండటం మనకు బాగా కలిసొచ్చే అంశం. అభిషేక్ హ్యాట్రిక్, అర్ధ సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. ప్రత్యర్థితో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. పాక్తో ఫైనల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తే 9వ మన టైటిల్ ఆశలు నెరవేరినట్లే. బూమ్రా, దూబే రాక ఖాయంగా స్పిన్ ద్వయం కుల్దీప్, వరుణ్ చెలరేగితే పాక్కు ఈజీగా కట్టడి చేయొచ్చు.